శతాబ్దం కిందట ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు షిరిడి. చాలా కాలంగా శాంతి కోసం ఆ ఊరు ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. ఒకరోజు ఊహించిన అతిథిలాగా ఒక చిన్న బాలుడు అక్కడికి వచ్చాడు. వయస్సు 16 ఉంటుందేమో. అతని ముఖం మీద మౌనం, కళ్ళల్లో కరుణ, మాటల్లో దయ. కానీ ఎక్కువగా మాట్లాడ్డు. ఆ పిల్లవాడు వచ్చి ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. పెద్దలు పిల్లలు అందరూ ఆశ్చర్యంగా పిల్లాడిని చూస్తున్నారు. ఈ పిల్లవాడు ఎవరు, ఏ మతానికి చెందినవాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ బాలుడిని చూస్తే మనస్సు నిగ్రహాన్ని పొందుతోంది. అంతటి శాంతి, అంతటి పవిత్రతతో కనిపిస్తున్నాడు ఈ పిల్లవాడు అని చెప్పి ఆ పిల్లవాడిని అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఆ పిల్లవాడు మాత్రం కళ్ళు మూసుకొని ఆ మర్రి చెట్టు కింద ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. తరువాత కథ రేపు చూద్దాం. సరే అయితే ఉంటాను. బాయ్.